అమ్మా అమ్మా ఏంటి కృష్ణ? నేను భైరవికి పెళ్లి చేద్దామనుకుంటున్నానమ్మా. నీ అభిప్రాయం ఏంటమ్మా? ఈ టైంలో పెళ్ళెందుకు కృష్ణ? ఇలా అడుగుతున్నావేంట్రా? అమ్మ చెప్పింది కూడా నిజమే కదన్నయ్య. కొడుకు పోయాడనే బాధ లేకుండా కృష్ణమనాయుడు కూతురు పెళ్లి చేస్తున్నాడేంటా అని ఊరంతా అనుకుంటారు. మనకి పిచ్చి పట్టింది అనుకుంటారన్నయ్య. ఎవరేమనుకున్నా నాకనవసరం. ఇంట్లో ఎవరైనా చనిపోతే చనిపోయిన ఏడాది వరకు మగపిల్లాడి పెళ్లి చేయకూడదు. కానీ శాస్త్ర ప్రకారం కన్యాదానం చేసి ఆడపిల్ల పెళ్లి చేయొచ్చు. చనిపోయిన వారి పేరు మీద చేసే దానాల్లో కన్యాదానం కూడా మంచిదే అంటారు. సాంప్రదాయానికి విరుద్ధంగా నేనేం చేయాలనుకోలేదు. ఎవరో ఏదో అనుకుంటారని భయపడాల్సిన అవసరం లేదు. నువ్వనేది నిజమే కావచ్చు, కానీ ఇప్పటికిప్పుడు భైరవి పెళ్లి చేయాలని తొందరపట్టం దేనికన్నయ్యా? తొందరపడ్డం కాదు, చెయ్యాల్సిన అవసరం ఉందనుకుంటున్నాను. అవసరం ఉందని నువ్వనుకుంటున్నావు అన్నయ్య, కానీ మాకెవరికి ఇది పెద్ద అవసరం అని అనిపించట్లేదు. జరుగుతున్న పరిస్థితుల్ని, వచ్చిన సమస్యల్ని నువ్వు అర్థం చేసుకుంటే నువ్వు ఇలా అడిగేదానివి కాదు. ఈ కృష్ణమనాయుడు ఇంటి ముందు నిలబడేవాళ్ళు నాకు చేతులు జోడించి నిలబడతారు, లేదంటే నా ముందు చేతులు కట్టుకుని నిలబడతారు. అలాంటిది ఎవడో నా ఇంటి గోడ దూకి వచ్చాడు, ఇంకెవడో నా కూతురు జోలె పట్టి లాగాడు. మొన్నదేదో ఇంట్లో పెళ్లి, భైరవి ప్రాణాల మీదకొచ్చింది. నిన్న నా కొడుకు చనిపోయాడు. రేపు ఇంకేం జరుగుతుందో, దానికేమవుతుందో నాకేమవుతుందో అని భయంగా ఉంది. భైరవికి 25 ఏళ్లు రాకముందే పెళ్లి చేయకపోతే నా కూతురికి ప్రాణగండం ఉందని వెంటనే పెళ్లి చేయమని శివుడు కూడా హెచ్చరించాడు. ఆలస్యం చెయ్యకుండా వెంటనే భైరవికి పెళ్లి చెయ్యండి. కళ్యాణ గడియలు దూరం అయ్యే కొద్దీ మృత్యు గడియలు చేరువవుతూనే ఉంటాయి. జాగ్రత్త. సమస్య వచ్చాక బాధపడ్డం కన్నా అవి రాకముందే పరిష్కారం ఆలోచించడం మంచిది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. పద్ధతులు, సాంప్రదాయాలు అన్నీ తెలిసిన వాడివి, నీకు చెప్పాల్సిన పని లేదు. నువ్వు అన్నట్టు ఆడపిల్ల పెళ్లి చేయడం తప్పేం కాదురా. నీకేదనిపిస్తే అది చెయ్యి. ఏంటమ్మా, తప్పని చెప్పకుండా తప్పు లేదు అని చెప్తున్నావేంటి? భార్యాభర్తలిద్దరూ కలిసి చేస్తేనే కన్యాదానం ఫలం దక్కుతుంది. వదిన లేదు కాబట్టి అన్నయ్యకి కన్యాదానం చేసే అవకాశం లేదు. కౌసల్య దాని మొగుడు కలిసి కన్యాదానం చేస్తారనుకుంటే ఇప్పుడు దాని మొగుడు కూడా పోయాడు.
కన్యాదానం చేసేవాళ్ళు లేకుండా పెళ్ళెలా చేస్తారు? మంచి చెడు ఆలోచించకుండా ఏదనుకుంటే అది చేసేయడమేనా? నీ సలహాలు సంప్రదింపులతో నాకు పనిలేదు. ఊళ్ళో మన కుటుంబాన్ని ఆదరించేవాళ్ళు చాలామందే ఉన్నారు. కన్యాదానానికి వాళ్ళు రాకపోతే గుడిలో దండలు మార్చి పెళ్లి చేస్తాను. లేకపోతే రిజిస్టర్ మ్యారేజ్ చేస్తాను. ఎందుకంత కోపం అన్నయ్యా? మీరు నన్ను కాదనుకున్నా నేను మిమ్మల్ని నా కుటుంబంలో భావిస్తున్నాను కాబట్టి మీ బాధ నా బాధగా అడిగాను. ఎక్కడ ఏ ఆపదొస్తుందో, ఎవరు ఏమనుకుంటారో అని నాకు భయం, అంతే. నా కొడుక్కి నీ కూతుర్నివ్వనన్నా నాకేం బాధ లేదు. భైరవిని కోడలుగా కాదన్నయ్యా, కూతుర్లా చూసుకుంటున్నాను. దాని మీద మమకారంతో నీకెలాంటి అపనిందలు రాకూడదని ఇలా మాట్లాడుతున్నానన్నయ్య. ఇక మీకు నా సలహాలు సంప్రదింపులతో పనిలేదనుకుంటే మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. అయినా ఇప్పటికిప్పుడు పెళ్లి చేసుకోవడానికి ఎవరు ముందుకొస్తారన్నయ్యా? అందులోనూ ఈ చావింట్లో. నీ ప్రేమకి వాత్సల్యానికి చాలా కృతజ్ఞతలు. నా కూతుర్ని ఇష్టపడేవాడు, నా కూతురికి నచ్చినవాడు మన ఇంటి ముందే ఉన్నాడు. అమ్మా, భైరవితో పెళ్లి గురించి అర్జున్తో మాట్లాడాలనుకుంటున్నాను. కృష్ణ, ఒక మాట భైరవిని కూడా అడిగితే మంచిదిరా. దాని అభిప్రాయం కనుక్కోవడం ముఖ్యం కదా. అమ్మా, సమయం లేదు. నా కూతురు నా మాట జవదాటదు. అన్నయ్య చేతుల మీదుగా తన పెళ్లి జరగాలని ఆశపడేది కాబట్టి తన ఆ రోజు పెళ్లి వద్దంది. కాని ఇప్పుడు ఆ అన్నయ్య లేడు. ఆ బాధని మన భైరవి మర్చిపోవాలంటే ఈ పెళ్లి జరగడం చాలా అవసరం. ముఖ్యంగా భైరవి ప్రాణాలకి. రేపటి నుండి 3 దినాలు ఇల్లు దాటి బయటకి పోకుండా చూసుకో. ఈ తాయెత్తుని మీ అయ్యసేతికి కట్టు. ఎలాంటి ప్రమాదం జరగకుండా ఈ తాయెత్తే మీ అయ్యని కాపాడుతుంది. నువ్వు వద్దు, నీ తాయెత్తు వద్దు. అబద్ధాలు చెప్పి జనాన్ని నమ్మించడమేనా నీ పని? మళ్ళీ ఇంకేం అబద్ధాలు చెప్పడానికి వచ్చావు?
చీకటి పడింది. కలలో ఆమె చిన్న తాయెత్తిదే. ఆ షష్టగ్రహ కూటమి నీకు తీరని నష్టం కలిగించబోతుంది బిడ్డ. ఏమవుతుంది? నేను కూడా చచ్చిపోతానా? నష్టం నీకు కాదు, నీ అయ్యకే బిడ్డ. నీ అయ్యని కంటికి రెప్పలా కాపాడుకో. రేపటి నుండి 3 దినాలు ఇల్లు దాటి బయటకి పోకుండా చూసుకో. కలలో నేను విసిరేసిన తాయెత్తు దొరికింది అంటే ఆ సోదమ్మ నాన్నకి ప్రమాదం అని చెప్పిన మాటలు నిజమేనా? అంటే ఇప్పుడు నాన్న ఏం జరగబోతుంది? నాన్న 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 ఏమైందమ్మా? మనం ఎంత బాధపడినా మన కన్నీళ్లు మీ అన్నయ్యని తిరిగి తీసుకురాలేవమ్మా. ఊరుకోమ్మా. నాన్న మీ చేయి పట్టండి. ఎందుకమ్మా? నాకు తాయెత్తు కడుతున్నావెందుకమ్మా? 3 రోజుల పాటు నాకు చెప్పకుండా మీరెక్కడికి వెళ్ళొద్దు. నాకు చెప్పకుండా ఇంట్లో నుంచి కూడా బయటికి వెళ్ళొద్దు. వెళితే మీ అన్నయ్యలాగే నేను కూడా చచ్చిపోతానన్నా? నాన్నా ఒరే కృష్ణ, నీకేదో జరుగుతుందని బాధపడుతున్నదాన్ని ఇంకా భయపెడతావెందుకురా? సరే, నువ్వు చెప్పినట్టే చేస్తాను. సరేనా? నాన్న ఇప్పుడే కదా మాటిచ్చింది, మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నారు నాన్న? బయటికి కదమ్మా, అర్జున్ దగ్గరికి. రామ్మా భైరవి, లోపలికెళదాం రా.
అర్జున్, సార్ మీరేంటి? గుడ్ మార్నింగ్ సార్. రండి సార్, కూర్చోండి. పర్వాలేదు. నీతో ఒక విషయం మాట్లాడాలని వచ్చాను. చెప్పండి సార్. నాకిప్పుడు ఏం మాట్లాడాలో ఎలా చెప్పాలో కూడా తెలియడం లేదు. మొన్న మా అమ్మాయి నిన్ను పెళ్లి చేసుకోనని చెప్పింది. భైరవి అలా అన్నందుకు నువ్వు బాధపడి ఉంటావని నాకు తెలుసు. దాని మాటలేం పట్టించుకోవద్దు బాబు. ఆ విషయం ఎప్పుడెందుకు సార్? నేనేం ఫీల్ అవడం లేదండి. తనకు కూడా కొన్ని ఇష్టాలు ఉంటాయి కదండి. తన పెళ్లి తన అన్నయ్య వచ్చి కన్యాదానం చేస్తాడన్న ఆశతో వద్దంది తప్ప నువ్వంటే ఇష్టం లేక కాదు బాబు. వస్తాడు చేస్తాడు అనుకున్న నా కొడుకు ఇప్పుడు లేడు కదా. సార్ మీరు ఎలా బాధ నా కూతుర్ని పెళ్లి చేసుకో బాబు. మీ అబ్బాయి గురించి బాధలో మీరున్నారు. ఇలాంటప్పుడు పెళ్లి గురించి మాట్లాడుతున్నారేంటి సార్? నేను బాధపడ్డం కన్నా తండ్రిగా నా బాధ్యత నెరవేర్చడం ముఖ్యం కదా. బాగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను. నా కొడుకుని ఎవరు చంపారో ఎందుకు చంపారో కూడా తెలీదు. మొన్న నా కూతురు మీద ఎవరు దాడి చేశారో కూడా తెలీదు. రేపటి రోజు నాకేం జరుగుతుందో, నేనుంటానో లేదో కూడా నాకు తెలీదు. సార్ అలా మాట్లాడుతున్నారేంటి సార్? నాకేం జరగకముందే నా కూతురి జీవితానికి ఓ దారి చూపించాలనుకుంటున్నాను. చెప్పు బాబు, భైరవిని పెళ్లి చేసుకుంటావా? మీ అబ్బాయికి అలా జరిగింది కాబట్టి మీరు అలా అనుమానించడం, ఆలోచించడం తప్పు కాదు సార్. కానీ ఈ విషయాలు ఇప్పుడు మాట్లాడుకోవడం కరెక్ట్ కాదనిపిస్తుంది నాకు. మీ అబ్బాయి గారి కర్మ అయ్యాక మాట్లాడుకుందాం సార్. వాడి కర్మ అయ్యేసరికి నా కర్మ ఎలా మారుతుందోనని భయంగా ఉంది. అదేంటి సార్ అలా మాట్లాడుతున్నారు? అలా మాట్లాడకండి ప్లీజ్. మాట్లాడకేం చేయమంటావు బాబు? ఉన్న ఒక్కగానొక్క కొడుకుని పోగొట్టుకున్నాను. ఇప్పుడు మిగిలిన భైరవిని కూడా పోగొట్టుకోలేను. దానికి ప్రాణగండం ఉంది బాబు. ఉన్న ఒక్క కూతుర్ని కాపాడుకోవడం తండ్రిగా నా బాధ్యత. నువ్వు మా భైరవిని పెళ్లి చేసుకునే అల్లుడి స్థానంలో కాదు బాబు నువ్వు వచ్చేదే. నా కొడుకు స్థానంలో ఉండి మా ఆశల్ని ఆశయాల్ని నిలబెడతావన్నా ఆశతో అడుగుతున్నాను. నా కూతుర్ని పెళ్లి చేసుకుంటావా? సార్ నీకు మా భైరవి నచ్చితే నువ్వు వెంటనే వెళ్ళి మీ పెద్దవాళ్ళని తీసుకొచ్చే. వాళ్ళతో నేను మాట్లాడతాను. మీరిప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో, ఎందుకు ఇంత త్వరగా నిర్ణయం తీసుకున్నారో నేను అర్థం చేసుకోగలను సార్. నేను వెళ్ళి మా అమ్మ నాన్నల్ని తీసుకొస్తాను సార్. కానీ నేను ఒక్కసారి ఈ విషయం భైరవికి చెప్పి వెళ్తే బాగుంటుందేమో సార్. నీకు భయం అక్కర్లేదు. భైరవితో నేను మాట్లాడతాను. నువ్వు వెళ్ళి మీ పెద్దవాళ్ళని తీసుకురా బాబు. సరే సార్, మీరు కంగారు పడొద్దు సార్. నేను మా పేరెంట్స్ని తీసుకొస్తాను.